ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేడు హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 46వ వచనము. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతి నందును గాక. దావీదు గారు రాసినటువంటి కీర్తన. నా దేవుడు జీవము కలిగినటువంటి వాడు, అందరి దేవుడు లాంటి వాడు కాదు. నా దేవునికి రావాల్సినటువంటి మహిమ అది ఎవరికి చెందటానికి వీలు లేదు. నా దేవుడు సకల ఆశీర్వాద వచనము స్తోత్రములిచ్చినటువంటి ఘనమైన నామములో గొప్పవాడు, అద్వితీయ దేవుడు. కాబట్టి నా దేవుడు జీవము కలిగినటువంటి వాడు. అందరి దేవుళ్ళు విగ్రహములు, జీవము లేనటువంటి వాటిని, నోరు లేనటువంటి వాటిని, చెవులు లేనటువంటి వాటిని, వాటన్నిటినీ పూజిస్తూ ఉన్నారే తప్ప, కానీ నా దేవుడు జీవము కలిగినటువంటి వాడు, నాకు ప్రాణం పెట్టినటువంటి వాడు. ఆయన జీవము, ఆయన ప్రాణము నా కొరకు ఆయన కలవరి శిలువలో ఆయన రక్తాన్ని చిందించినాడు, నా పాపములు తీసివేసినాడు, కడిగినాడు, శుద్ధీకరించినాడు. ఆయన జీవము కలిగినటువంటి వాడు. నా ప్రతీది, నా యొక్క జీవితము ఏమిటో దేవునికి తెలుసు. జీవము కలిగినటువంటి నా దేవునికి తెలుసు, నా బ్రతుకు తెలుసు. కాబట్టి సమస్తము ఆయన నన్ను గుర్తెరుగుతూ వచ్చినాడు అని దావీదు భక్తుడు గారు అంటున్నటువంటి మాటలు. నా ఆశ్రయదుర్గమైనటువంటి వాడు, స్తోత్రార్హుడు. ఆశ్రయదుర్గము ఒక రక్షణ, చుట్టూ దేవుని యొక్క రక్షణ ఉన్నది. దావీదు ఎడల చుట్టూ రక్షణ ఉన్నది. నిరంతరము స్తోత్రార్హుడు మన దేవుడు. సకల ఆశీర్వాద వచ్చిన స్తోత్రం నుంచిన ఘనమైనటువంటి నామము స్తోత్రార్హుడుగా ఉన్నాడు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, అంత్యంత సింహాసనం మీద ఆసీనుగా ఉన్నటువంటి మన దేవుడు స్తోత్రార్హుడు. ఈ యొక్క పునరుద్ధాన దినములో మనము ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి వారముగా, జీవము కలిగినటువంటి మన దేవుణ్ణి ఆరాధించేటువంటి వారముగా మనము ఈ మందిరానికి రావాలి. పునరుద్ధాన దినములో సంఘముతో చేరి, సమాజంలో చేరి, మన పెదవుల ద్వారాగా కాకుండా హృదయ అంతరంగంలో నుంచి దేవుణ్ణి ఆరాధించేటువంటి వారముగా, గణపరిచేటువంటి వారముగా, స్తుతించేటువంటి వారముగా ఉండాలి. మనము జీవము కలిగినటువంటి దేవుణ్ణి సేవిస్తున్నాము. జీవము కలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఆయన మన దేవుడు. అలాగా ఎన్నో రకాల పేర్లు ఉన్నాయి మన దేవునికి. జీవము కలిగినటువంటి దేవుడు, రక్షణకర్త, సమాధానకర్త, లోకరక్షకుడు, అనేకమైన పేర్లు ఉన్నాయి. వాటిలో జీవము కలిగినటువంటి దేవుడు మన దేవుడు. ప్రతిదీ చూస్తాడు, మన బ్రతుకును చూస్తాడు, మన మాటలు వింటాడు, మనం ఏమి చేస్తున్నాడో చూస్తాడు, ప్రతిదీ చూస్తాడు. జీవము కలిగినటువంటి దేవుడు కాబట్టి ఆయన ప్రాణముతో 33.5 సంవత్సరములు ఈ భూమి మీద జీవించినటువంటి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. జీవము కలిగినటువంటి దేవుడు. నేనే మార్గమును, సత్యమును, జీవమును అని అంటాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో 6వ వచనంలో. నేనే మార్గమును, సత్యమును, జీవమును. జీవము కలిగినటువంటి దేవుడు మనలను చూస్తున్నాడు. మనము మాట్లాడేటువంటిది వింటాడు. మనం ఏమి చూస్తున్నామో చూస్తాడు. మనము ఏమి వింటున్నామో దేవుడు వింటాడు. మనం ఏమి క్రియలు చేస్తాడో చూస్తాడు. మనం ఏ విధంగా నడుస్తున్నామో దేవుడు చూస్తాడు. అందుకని దావీదు భక్తుడు 139వ కీర్తన, ఆయన నన్ను పరిశోధించినాడు, నా హృదయ అంతరంగమును పరిశోధించినాడు. నేను నించునుట, కూర్చునుట, లేచుట, పనుకొనుట, నా యొక్క చర్యలన్నిటినీ దేవుడు గుర్తిరుగుతూ వచ్చినాడు. ఎందుకని జీవము కలిగినటువంటి దేవుడు, ప్రాణముతో ఉన్నటువంటి దేవుడు మన దేవుడు. అలాంటి వాడు కాబట్టి మనం చూస్తూ ఉంటాడు నిరంతరము. ఆయన కనుదృష్టి లోకమంతా సంచారము చేస్తుంది. నువ్వు ఏమి చేస్తున్నావు, మనం ఎలాగున్నాము అనేది ఆయన కనుదృష్టి లోకమంతా సంచారము చేసేటువంటిదిగా ఉంటుంది. మన దేవుడు అలాంటి వాడు, జీవము కలిగినటువంటి దేవుడు. మనము కూడా ప్రాణముతో ఉండి మన యొక్క పిల్లలు ఎలాగ ఉన్నారో, మన యొక్క భార్య, మన యొక్క భర్తలు, మన యొక్క సంఘము, సేవకులు, ఉపదేశకులు, బోధకులు, ప్రతి ఒక్కరు ఎలాగున్నారో మనము కూడా ప్రాణంతో ఉన్నాము కాబట్టి మనము కూడా కనిపెట్టుకునేటువంటి వారముగా ఉంటాము ఆయా రీతుల్లో, ఆయా సందర్భాలలో. కాబట్టి మనలో కూడా ప్రాణముతో ఉన్నటువంటి దేవుడు, జీవము కలిగినటువంటి దేవుడు, నిరంతరము నిన్న నేడు రేపు ఒకటే రీతిగా ఉన్నటువంటి దేవుడు, యుగ యుగములకు ఒకటే రీతిగా ఉన్నటువంటి దేవుడు, అద్వితీయ దేవుడు, సత్యదేవుడు, న్యాయవంతుడు. అలాంటి దేవుణ్ణి మనము
జీవము కలిగినటువంటి దేవుణ్ణి జీవముతో ఆరాధించేటువంటి వారముగా ఉండాలి. ఆత్మ ఉజ్జీవముతో ఆరాధించేటువంటి వారముగా, ఈ యొక్క ఆత్మ నిత్యము వెలిగించబడినటువంటి ఆరాధనతో ఉండాలి. అందుకనే మనకి యోహాను సువార్త 4వ అధ్యాయంలో అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మనము జీవము, మన ఆత్మలో జీవం ఉండాలి, మన ఆత్మలో జీవం ఉండాలి, మన ఆత్మ యథార్థముగా ఉండాలి, ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి వారముగా ఉండాలి. జీవము కలిగినటువంటి దేవుని సేవిస్తున్నామంటే ఏదో విగ్రహాలకి ఈ కళ్ళుండి చూడలేవు, చెవులుండి వినలేవు, నోరుండి మాట్లాడలేవు. కాబట్టి అలాంటి దేవుడు కాదు మన దేవుడు. ఏదో వ్యర్థముగా ఆరాధించేటి కాదు మన దేవుడు. మనల్ని చూస్తాడు, జీవము కలిగినటువంటి దేవుడు అని మనము కూడా మన యొక్క ప్రాణాత్మ దేహములను ఎప్పటికప్పుడు జీవముతో ఉన్నటువంటి వారముగా ఉండి మన యొక్క జీవితము దేవునికి అర్పించుకునేటువంటి వారముగా ఉండాలి, సమర్పించుకున్నటువంటి వారముగా ఉండాలి. అలాగా ఉంటే మనము నిజముగా దేవుని ఆరాధించేటువంటి వారముగా, దేవుని స్తుతించేటువంటి వారముగా ఉంటాము. అలాగా జీవములైనటువంటి ఆరాధన. అందుకని మీరు పెదవుల ద్వారాగా నన్ను ఆరాధిస్తున్నారే తప్ప, గణపరుస్తున్నారే తప్ప హృదయ అంతరంగంలో నుంచి మీరు నన్ను ఆరాధన చేయలేకపోతున్నారు. కాబట్టి మనము జీవము కలిగినటువంటి దేవుణ్ణి ఏదో లోకంలో ఉన్నటువంటి అందరూ దేవుళ్ళు కొలిసినటువంటి వారుగా నామకార్థముగా పొద్దున్న వెళ్ళి గుళ్ళుకెళ్ళి గోపురాలకు వెళ్ళి మందిరాలు ఓడిసి అనేక రకాలుగా విగ్రహార్థికులు చేసేటువంటి వాళ్ళు అలాంటి చర్యలు చేస్తారు. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. మన దేవుడు చూసేటువంటి దేవుడు, మన దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు, మన దేవుడు ప్రాణముతో ఉన్నటువంటి దేవుడు, యుగ యుగములు ఒకటే రీతిగా ఉన్నటువంటి దేవుడు, సత్యవంతుడు, న్యాయవంతుడు, సమాధానకర్త, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, పరాక్రమశాలి, సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా దేవుడు, భయంకరమైనటువంటి దేవుడు. ఈ దేవుని మనం సేవించేటువంటి విషయంలో మన యొక్క జీవితము, మన యొక్క సమర్పణ, మన యొక్క ఆత్మ ఏ విధంగా ఉన్నదనేది మనకు జ్ఞాపకం చేయాలి. జీవము కలిగినటువంటి దేవుని సేవించే విషయంలో మన యొక్క ప్రాణాత్మలు జీవముతో రగిలించబడినటువంటివిగా ఉండాలి. అందుకని మనకు లేవి కాండము 6వ అధ్యాయము 13వ వచనంలో నిత్యము నీ బలిపీఠం మీద అగ్ని మండుచుండాలి. మనము ఎప్పుడైతే వాక్యము చేత మండించబడినటువంటి వారముగా ఉంటామో మన యొక్క ఆత్మలో జీవం ఉంటుంది, మన యొక్క శరీరంలో జీవం ఉంటుంది, మన యొక్క దేహంలో జీవం ఉంటుంది. నిందారహితముగా ఉంటాము, దేవుని యథార్థముగా ఆరాధించేటువంటి వారముగా ఉంటాము. ఇక్కడ ఆశ్రయ దుర్గము తన చుట్టూ కాపుదల భద్రత ఉన్నది. శత్రువుల బారి నుంచి కాపుదల భద్రతతో ఉన్నది, అన్ని జనుల నుంచి కాపుదల భద్రత ఉన్నది. దేవుడు ఆశ్రయ దుర్గముగా తన చుట్టూ, యోబు చుట్టూ కంచె ఏ విధంగా వేస్తూ వచ్చినాడో దావీదు చుట్టూ ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. దావీదు దగ్గరికి వెళ్ళాలంటే ముందుగా దేవుడి యొక్క ఆశ్రయ దుర్గాన్ని తీసివేయాలి. దావీదు చుట్టూ అలాగా ఆశ్రయ దుర్గముగా పెడుతూ వచ్చినాడు. నా ఆశ్రయ దుర్గము అని అంటాడు. మనకు కీర్తన గ్రంథము 18వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ దుర్గము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. దేవుని ఆశ్రయించినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు తన చుట్టూ ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. శత్రువుల బారి నుంచి దేవుడు తప్పిస్తూ వచ్చినాడు. అలాగే అన్ని జనుల నుంచి వారి యొక్క పగలు, ద్వేషములు, కుళ్ళు, కుతంత్రములు, వీటన్నిటి నుంచి పగబడుతూ వచ్చినారు. దావీదు మీద పగబడుతూ వచ్చినారు, ద్వేషించబడుతూ వచ్చినారు. అలాంటి వాడివి, ఇలాంటి వాడివి అని మాటలు రువ్వుతున్నటువంటి వారుగా ఉన్నారు. కానీ దేవుడు తన చుట్టూ ఆశ్రయ దుర్గముగా ఉండి తనను హెచ్చించి ఘనపరిచినటువంటి వాడుగా ఉన్నాడు దేవుడు. చూడండి, మనకు 47-48 చదివితే, ఆయన నా శత్రువుల చేతి నుంచి నన్ను విడిపించును, నా మీదకి లేచి వరకంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించేదు, బలాత్కారం చేయి మనుషుల చేతుల నుంచి నీవు నన్ను విడిపించేదువు. అందువలన యెహోవా అన్ని జనులు నేను నిన్ను ఘనపరిచెదను, నీ నామ కీర్తన గానము చేసేదను. చూడండి, అన్ని జనుల వారి పైకి ఎత్తుగా చేస్తూ వచ్చినాడు. శత్రువుల యొక్క వారి యొక్క పన్నాగములు, వారి యొక్క చేస్తున్నటువంటి ద్వేషములు, పగలు, వీటన్నిటికీ తప్పించి వారికంటే ఎత్తుగా దేవుడు చేస్తూ వచ్చినాడు. తర్వాత అన్ని జనులు నేను నిన్ను ఘనపరిచెదను, నీ నామ కీర్తన గానము చేసేటువంటి వాడును. బలాత్కారము చేయవారు చేతుల నుంచి నన్ను నడిపించినాడు. చూడండి, ఎలాంటి వారంటే బలాత్కారము చేసేటువంటి వారు,
కొంతమంది డబ్బును చూసి బలాత్కారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొంతమంది హోదా, పేరు, ఘనత చూసి బలాత్కారంగా ప్రవర్తించేటువంటి వారుగా ఉంటారు. వారికి ఉన్నటువంటి వాటిని బట్టి బలాత్కారముగా ప్రవర్తించేటువంటి వారుగా ఉంటారు. వాటన్నిటి నుంచి వాటి శత్రువులు అన్ని జనులు వీటన్నిటి నుంచి దేవుడు తప్పించాడు. ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. కాబట్టి ఈ దినమున ఎంతో ఆరాధికుడుగా కనిపిస్తున్నాడు దావీదు గారు. నా కొండ, నా కోట, నా శైలము, నా రక్షణ దుర్గము, శత్రు బారి నుంచి అన్ని జనుల నుంచి నన్ను తప్పించి ఆశ్రయ దుర్గముగా దేవుడు నన్ను ఈ దినమునుగా ఉన్నాడు. అందుకని నిరంతరము స్తోత్రహరుడు, నా రక్షణకు కారణభూతుడైనటువంటి దేవుడు. రక్షణ కలిగినటువంటి వాడిగా ఉన్నాడంటే, తన చుట్టూ ఒక రక్షణ ఉన్నదంటే దేవుని దేవుని యొక్క కాపుదలను బట్టి దేవుని ఆరాధించేటువంటి వాడుగా, స్తుతించేటువంటి వాడుగా కనిపిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనము కూడా దేని బట్టి ఆరాధించాలి? మనలో కూడా ఈ లోక సంబంధమైనటువంటి శత్రువులు, పన్నాగములు, ద్వేషములు, అనేక రకాలుగా మానవ అద్దుబాటులో జరిగేటువంటి వాటి నుంచి దేవుడు తప్పిస్తూ వచ్చినాడు. మరి ముఖ్యంగా శత్రు యొక్క కబంధ ఆస్తాల నుంచి, మరణ అంధకారం నుంచి, చీకటి బ్రతుకు నుంచి, వీటన్నిటి నుంచి, పాపముల నుంచి, దోషముల నుంచి, అపరాధముల నుంచి దేవుడు తప్పిస్తూ వచ్చినాడు. ఇందుని బట్టి మనము కూడా దేవుని ఆరాధించేటువంటి వారంగా, ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మన చుట్టూ ఆశ్రయ దుర్గముగా ఉన్నది. దాన్ని బట్టి మనము ఆరాధించేటువంటి వారముగా, స్తుతించేటువంటి వారముగా, ఇక ఎవరు కూడా ఏమీ చేయలేరు. నాకు ఆశ్రయ దుర్గము నా ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఏ శత్రువులు నన్ను ఎవరు ఏమీ చేయలేరు. ఒక శత్రువులు అన్నారా, వారి గురించి ప్రార్థన చేయమన్నాడు దేవుడు. అది నేర్పించినట్టు నాకు దేవుడు అని మనము నిత్యము ప్రార్థన చేసేటువంటి వారముగా, మన చుట్టూ మనము ఆశ్రయ దుర్గముగా, ఒక కంచుగా, కోటగా మనము ఎప్పటికప్పుడు కాపుదల కలిగినటువంటి వారముగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన చుట్టూ ఆవరించి చేసుకొని ఆశ్రయ దుర్గముగా ఉంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధరణ దినములో, అయ్యా నాకు కూడా ఆశ్రయ దుర్గముగా ఉన్నావు. ఈ లోక సంబంధమైన మనుషుల చేతుల నుంచి, వారి యొక్క శత్రువులు, పగలు, ద్వేషములు, ఇలాంటి లోక సంబంధమైనటువంటి పితృపరంపరమైనటువంటి వ్యర్థ ప్రవర్తన నుంచి నన్ను కూడా తప్పించినారు. మరి ముఖ్యంగా సాతాను యొక్క ఊబి నుంచి, వాటి యొక్క కబంధ ఆస్తుల నుంచి నన్ను తప్పించి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క రక్తము చేత నన్ను కడిగి శుద్ధీకరించి నా చుట్టూ కూడా ఆశ్రయ దుర్గముగా మీరు ఉన్నందుకు మిమ్మల్ని హృదయమార కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా అని దావీదు భక్తుల్లాగా మనము కూడా ఆరాధించేటువంటి వారముగా ఉండాలి, స్తుతించేటువంటి వారముగా ఉండాలి. నా రక్షణకు కారణభూతుడైనటువంటి నా దేవుడే, నా యెహోవాయే, నా ప్రభువైన యేసుక్రీస్తు వారే అని నిరంతరము మనము స్తుతించేటువంటి వారముగా, గణపరిచేటువంటి వారముగా ఉండాలి. ఇలాగ దేవుడు మనందరిని సిద్ధపరిచి నడిపించిన కాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. దావీదు ప్రభా తన చుట్టూరు ఏ విధంగా ఆశ్రయ దుర్గముగా ఉన్నారో, జీవగలైనటువంటి దేవుని ఏ విధంగా ఆశ్రయిస్తూ వచ్చినాడు, మేము కూడా ప్రభా జీవగలైనటువంటి దేవుని ప్రభుని యేసుక్రీస్తు వారిని ఆశ్రయించినటువంటి వారము ప్రభా. మా చుట్టూ కూడా ఆశ్రయ దుర్గముగా ఉన్నందుకు వందనాలు. మా పాపములు, దోషములు, అపరాధముల నుంచి మమ్మల్ని తప్పించి, విమోచించి, రక్షించుకున్నందుకు మీకు హృదయమార కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ఇంటి రక్షణ మాకు దయచేసినందుకు మీకు హృదయమార కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. నిరంతరము జీవగలైనటువంటి దేవుని మిమ్మలను ప్రభా స్తుతించి ఆరాధించేటువంటి వారముగా మనం సిద్ధపరిచి నడుపుతున్నామని ప్రార్థన చేస్తూ ఈ నా ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.